ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎప్పటి నుంచో కూడా ఒక రకంగా కులాల సమరం, కులాలతోనే రాజకీయం. స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో మద్రాస్ నుంచి స్టేట్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఉంది అనేది. కాకపోతే రెడ్డి పాలనతో విసిగిపోయి అప్పుడు కమ్మ పాలన 83 తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో అక్కడి నుంచి ఇటువైపు వచ్చేసారు అనేది. తర్వాత 86 తర్వాత ఎప్పుడైతే రంగా లాంటి వాళ్ళు యాక్టివ్గా రాజకీయాల్లోకి రావడం, అప్పుడు కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళకు కూడా రాజ్యాధికారం కావాలి అనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు అనేది. కానీ ఆయన కొద్ది రోజులకే కొన్నేళ్ళకే హత్యకు గురవడం, తర్వాత అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఈసారి ఫస్ట్ టైం 2024లో కమ్మ కాపు కాంబినేషన్తో ప్రభుత్వం ఏర్పడబోతోంది అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం, చేసుకుంటున్న ప్రచారం. ఒక హోప్ కానివ్వచ్చు ఏదైనా. కానీ ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? గతంలో జరిగిన కుల రాజకీయాలు చూసుకుంటే ఎవరికి వాళ్ళు తమకి రాజ్యాధికారం కావాలి, లేదంటే తమకి ప్రాధాన్యత కావాలి అని చెప్పి విడిపోయి బయటకు వచ్చి పోరాటాలు చేసుకుంటున్న గత చరిత్రలు చూస్తే ఈసారి ఈ కాంబో ఎంతవరకు సక్సెస్ అవుద్ది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ విషయంలో నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు, విజయవాడలో ఎలాంటి రాజకీయాలు జరిగినాయి, ఏంటి, రంగా వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే. కానీ వాస్తవం అయితే కాపులకు రంగా వచ్చిన తర్వాతే వాళ్ళకు కూడా రాజ్యాధికారం కావాలి, మేము రాజకీయాల్లో ఎదగాలి అనే ఒక ఆలోచన పుట్టింది అంటారు. అలాంటి కాపులు కమ్మని విభేదించి, రెడ్డిని విభేదించి కమ్మలు బయటకు వస్తే, కమ్మని విభేదించి కాపులు రాజ్యాధికారం కోరుకుంటే, ఇప్పుడు ఈ కమ్మ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? అయితే ఎలా గెట్న్ అవుతారు అనేది ఒక మేజర్ ప్రశ్న. అసలు ఒకదానికి పొంతన లేని వ్యవహారం. బేసిక్గా కమ్మ కాపు సామాజిక వర్గాల మీద రాజకీయ ఆధిపత్య పోరాటం ఎప్పుడూ లేదు. గతంలో కలిసి పనిచేసేవాళ్ళు. ఫస్ట్లో వాళ్ళ మధ్యన ఆర్థిక పరమైనటువంటి పోరాటం ఉండేది, వ్యాపారపరమైనటువంటి పోరాటం. కమ్యూనిస్టులలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళే కమ్యూనిస్టుల్లో నడిపేది. ఆ రోజున అసలు రంగా గొడవ రాజకీయపరమైన గొడవ కాదు. రంగాది మొట్టమొదటి గొడవ ఏంటి? ఏది, రంగా వాళ్ళ అన్నయ్య రాధా కానీ, లేకపోతే గాంధీ, దేవినేని నెహ్రూ వాళ్ళ అన్నయ్య గాంధీ కానీ, వాళ్ళిద్దరు మంచి మిత్రులు. కమ్మ కాపే కదా ఇద్దరు కూడా. కానీ అసలు కాపునాడు అనేది ప్రారంభించి కాపులకు కూడా ఒక ఆధిపత్యం కావాలి, అధికారం కావాలి అనే ఆలోచన సృష్టించింది ఎవరు మరి? అదే నేను అంటుంది. అసలు ఫస్ట్ గొడవ జరిగింది ఏంటి? చలసాని వెంకటరత్నం అనేటువంటి కమ్మ నాయకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన కమ్మనే కోణంలో కాదు, అతను కమ్యూనిస్ట్ నాయకుడు. విజయవాడ వ్యాపార కూడలి. అక్కడ రోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ఈ కోట్ల రూపాయల లావాదేవీల వ్యవహారంలో ప్రతి దాంట్లో వీళ్ళు దూరిపోయి వ్యాపారస్తులను వేధించేవాళ్ళు. కార్మిక సంఘాలని చేతిలో పెట్టుకుని కమ్యూనిస్టులు. చివరికి అప్పట్లో మనకి దేశంలోనే కాదు, సౌత్ ఇండియా, ఇదే దక్షిణ ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి లారీల తయారీ ఇక్కడే, ఆటోనగర్. అట్లాగే కృష్ణలంక అంతా లారీలే. ఆ బిజినెస్ బాగా జరిగేది. ఆ బిజినెస్లో అప్పులకి, వడ్డీలకు అప్పులు ఇచ్చే బ్యాచ్ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండేది. కమ్మ సామాజిక వర్గం కూడా అప్పులు ఇచ్చేది. వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఎక్కడొచ్చిందంటే, ఈ చలసాని వెంకటరత్నం పద్దాకి సిటీ బస్సులు నడిచేప్పుడు, సిటీ బస్సులు ఎక్కువగా నడిపేవాళ్ళు, పెట్టుబడి పెట్టింది సిటీ బస్సులు ఎక్కువగా కాపులు నడిపేవాళ్ళు. కృష్ణలంక వాళ్ళు ఎక్కువ నడిపేవాళ్ళు అనమాట సిటీ బస్సులు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ చలసాని వెంకటరత్నం బ్యాచ్ వాళ్ళ దగ్గర ఈ దాన్ని ఏమంటారు, డ్రైవర్ల సంఘం, క్లీనర్ల సంఘం, ఇట్లా సంఘాలన్నింటిలో నాయకత్వం ఏమో కమ్యూనిస్టులు. పద్దాక జీతాలు పెంచమన్న ఏదో ఒక ఉద్యమం చేయడం. నెలకి కనీసం 2 సార్లు బస్సులు ఆగిపోతాయి, స్ట్రైక్. దీంతో వాళ్ళు నష్టాల పాలవుతున్నారు. అలాంటి సందర్భంలో వడ్డీలు కట్టలేకపోతున్నారు. ఈ హింస నుంచి మాకు విముక్తి కల్పించమని వీళ్ళని అడిగారు. ఎవరు? రాధా, గాంధీలు. వీళ్ళిద్దరూ డబ్బులు ఇస్తుంటారు, కొంత కుర్రోళ్ళ బలం అది ఉండేది. వీళ్ళు అతనితో మాట్లాడితే అంతు తేలుస్తానని అతను వార్నింగ్ ఇచ్చాడు చలసాని వెంకటరత్నం. అంటే నేను విన్నది, అప్పుడు జరిగినాయి మనకు తెలియదు, మనం విన్నది. ఆ రోజున పెద్ద నాయకులు ఎవరైతే ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది నాయకులతో నేను ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంలో, నేను అప్పుడు 30 minutes స్టోరీ కూడా చేశాను TV9కి. ఇదండి సంగతి కానీ స్టోరీలు చేస్తున్నాను నేను. అప్పుడు నాయకులు నాతో చెప్పినటువంటిది అయితే, ఘర్షణ ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఆధిపత్యం కోసం. అప్పుడు చలసాని వెంకటరత్నం మర్డర్ జరగడంతో వీళ్ళిద్దరు హీరోలు అయ్యారు, రాధాను గాంధీ. అక్కడ నుంచి కథ మారింది. తర్వాత రాధాని మర్డర్ చేయటం,
తర్వాత రాధా అని చేయించింది గాంధీ అని గాంధీని మర్డర్, ఇవన్నీ నడిచినాయి. అవును. అప్పుడెప్పుడు కూడా ఇక్కడ కులపరమైనటువంటి సంఘర్షణ లేదా, వాళ్ళిద్దరు ఒకటే, కమ్మ కాపు. అంటే ఆ టైంలో రాజకీయ అస్తిత్వం అసలు ఏమీ కోసం లేదు. కాపు సామాజిక వర్గం ఎప్పుడు ఏమీ లేదు ఆలోచించలేదా? అసలు. అప్పుడు ఏమీ లేదు, రంగా గారు గాని అస్సలు ఏమీ లేదు. 83వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం అధికారంలోకి ఆవిర్భవించి వచ్చాక వచ్చాక కాంగ్రెస్ పార్టీకి మునికి సమస్య అయిపోయింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి చోట్ల, అంటే కమ్యూనిస్టులకి కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. అట్లాంటి చోట్ల తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి ఏరియా అయితే అవును. దాని ఇంపాక్ట్ తో వీళ్ళు కంగారు పడ్డారు. కానీ ఆ 83 ముందు వరకు కమ్మ సామాజిక వర్గం అయితే రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేశారు. అది 83 వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక తీరింది. వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకించి బెదవాడని కాదు కదా, అదే అవును, రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో వాళ్ళు మమేకం అయ్యేవాళ్ళు కమ్మ సామాజిక వర్గం. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం కుదరట్లేదు అనుకున్నప్పుడు రామారావు రావటం, అదే ఆ కులం అంతా అటుకెళ్ళింది. కమ్యూనిస్టుల్లో నుంచి వెళ్ళాల, ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇటుకి సామాజిక వర్గం అంతా ఎన్టీఆర్ వెనకాల నిలబడింది. అప్పటికి అసలు రాజకీయ ఆకాంక్షలు ఏం లేదు, కమ్మకు కూడా లేదు. అంటే కమ్మకు ఉంది, కమ్మకంటే ఇండివిజువల్ గా ఉంది, కానీ ఇక్కడ ఈ గొడవలకి దానికి సంబంధం లేదు, మామూలుగా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆ టైంలో ఎన్టీ రామారావు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే బలమైన లీడర్, కమ్మని కాదు బలమైన లీడర్ ఒకడిని ప్రతి జిల్లాకి అప్పచెప్పాడు. అట్లాగా మనకి మీరు చూసుకుంటే చిత్తూరు శివప్రసాద్ అయినా, లేకపోతే కర్ణం బలరాం అయినా, తర్వాత కేఈ బ్రదర్స్ అయినా, బాంబుల శివారెడ్డి అనేవాళ్ళు కడప, ఇట్లాగా జిల్లాకి ఒక బలమైన, అంటే ఓ రకంగా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఓ ఫ్యాక్షన్ లీడర్ రౌడీ లీడర్కో అప్పచెప్పుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ. వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా అంతా నడిచేలా చేశాడు. తద్వారా వాళ్ళు చాలా స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది. కాంగ్రెస్ కి ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతలకు అలవాటు తక్కువ. కాంగ్రెస్ కి అప్పుడు ఎవరున్నారు, జేసీ బ్యాచ్ ఒకటి రౌడీలు, ఫ్యాక్షన్ బ్యాచ్, అటు పక్కన ఈ రాజశేఖర రెడ్డి బ్యాచ్, ఇట్లాగా సికే బాబు బ్యాచ్, ఇట్లా కొన్ని చోట్ల ఉన్నది బెల్ట్. ఒక 5-6 చోట్ల కాంగ్రెస్ రౌడీలు ఉండేవాళ్ళు, ఫ్యాక్షనిస్టులు కానీ రౌడీలు కానీ. మిగతా వాళ్ళంతా కూడా ఇటుకే ఉండేది. అంటే ఈయన జిల్లాకు ఒకళ్ళని పెట్టేశాడు. ఇక అసలు తెలుగుదేశాన్ని తట్టుకోవడం కష్టమని అర్థమైపోయింది. ఆ టైంలో దేవినేని నెహ్రూకి కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పచెప్పాడు ఎన్టీ రామారావు. ఆ టైంలో ఇక్కడ దేవినేని చేతికి ఆధిపత్యం వచ్చేటప్పటికి అప్పటిదాకా ఇద్దరి మధ్యన గొడవ, ఏది అన్నల గొడవలు. తర్వాత అన్నలిద్దరు కలిసి ఉన్నారు. ఆ అన్నలిద్దరు చనిపోయిన తర్వాత తమ్ముళ్ళిద్దరు 2 గ్రూపుల హీరోలు అయ్యారు. దాని వెనకాల ఈ వెనకాలండే రౌడీ వెధవలు రెచ్చగొట్టడమే వాళ్ళని. మనకు అమ్మోళ్ళు కాబట్టి మనల్ని పట్టించుకోవట్లేదు రంగాని వీళ్ళు, అతను మన కాపుల్ని తొక్కేస్తున్నాడు నెహ్రూ అని వీళ్ళు రంగాకి నెహ్రూకి చెప్పి కిందన్న అనుచరులే వాళ్ళని విడదీసింది. లేకపోతే ఇవాళ ఉన్న వంగవీటి రాదని ఎత్తుకున్నోడే నెహ్రూ, దేవినేని నెహ్రూ. ఆ చనువుని చెడగొట్టారు వీళ్ళు. ఈ సంఘర్షణ వాతావరణంలో నెహ్రూకి తెలుగుదేశం ఆఫర్ ఇచ్చినప్పుడు, తెలుగుదేశం ఆఫర్ వచ్చేటోడికి పోలీసులంతా అతని మాట వినడం బిగించేశారు. రంగాకి ఏంటి పరిస్థితి, ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు బి హనుమంతరావులు కావచ్చు, కేకేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పి రంగానే అతను మనం తీసుకుంటే బాగుంటుందంటే రంగాకు కూడా రాజకీయ అవసరం అనిపించి చేరాడు. 85లో గెలిచేశాడు ఏకంగా. అప్పుడు అసలు కుల బీజం పడింది. 86లో అనుకుంటా ఆయన చంపేశారు. 89లో చంపింది. 85లో గెలిచాడు ఆయన. 85లో గెలిచిన తర్వాత తనని కంట్రోల్ చేయడం కోసం మరి నెహ్రూ సూచన మేరకు ఎన్టీ రామారావు చేశారా లేకపోతే చంద్రబాబు చేశారో తెలియదు, వ్యాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రంగా మీద ప్రతిఘటన లాంటి సినిమాలు తీసి ఒక విలన్ గా చూపించారు అతన్ని. కాకపోతే పబ్లిక్ అట్లా విలన్ గా చూడాల రంగాన్ని. ప్రతిఘటన సినిమాలో వ్యాస్ పోర్షను, తర్వాత ఈ పోర్షన్ అనమాట రంగా పోర్షన్, ఏది రామిరెడ్డి పోర్షన్, రంగా పోర్షన్ అనమాట. తన్ని తీసుకెళ్ళటం రోడ్ల మీద, ఇది ఆ రోజుల్లో చొక్కా పట్టుకుని తీసుకెళ్ళాడు. అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశాడు. అంటే ఓ రకంగా అనగతొక్కడం అన్నది బిగినైంది. అది కులపరంగా కాదు, ప్రభుత్వం యాంటీ గవర్నమెంట్ అప్పటికి కూడా అంతే అక్కడ విషయం. ఆ టైంలో ఏమైందయ్యా అంటే ఈయన చనిపోవడం, అంటే మహానాడుని ఏంటి అసలు కాపునాడు ఎందుకు వచ్చింది, మహానాడు అప్పటికి తొందరగా పెట్టాలి అంటే ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు రాష్ట్రంలో. ఏ జిల్లాలో అడిగినా కూడా 45 రోజుల్లో పెట్టమన్నాడు ఎన్టీ రామారావు. పెట్టమంటే ఎవరికి సాధ్యం కాదన్నాడు.
నెహ్రూ నేను చేసి పెడతానన్నాడు. ఉమ్, చెప్పి అప్పుడే ఇప్పుడు మహానాడు రోడ్డు అని ఉంది కదా, అవును. అక్కడ ఆ మహానాడుని ఏ స్థాయిలో ఘనంగా నిర్వహించారంటే వేలాది మందికి భోజనాలు, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆతిథ్యంలో నెంబర్ 1గా ఉంటుంది. ఉమ్, భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, టిఫిన్లు ఏర్పాటు చేయడం కానీ అని వేలాది మంది కాదు లక్షలాది మంది వచ్చి భోజనం చేసిపోయారు. ఆ రోజున 3-4 లక్షల మంది ఒకేసారి భోజనం చేసేటట్టు ఏర్పాట్ల దగ్గర నుంచి ఏనుగుల మీద ఊరేగింపు, అంబారీల మీద ప్రపంచం మొత్తం వెళ్ళింది. బీబీసీలో కూడా వార్తలు పడ్డాయి ఆ రోజున. ఉమ్, ఆ స్థాయి కవరేజ్ వచ్చేటప్పటికి గ్రిప్పు దేవినేని నెహ్రూకి ఫుల్గా ఎన్టీ రామారావు దగ్గర వచ్చేసింది. దాంతో మళ్ళీ అప్పుడు వీళ్ళకి ఉనికి ప్రాబ్లం వచ్చింది రంగాకి. ఆ టైంలో అక్కడ ఏంటయ్యా ఎందుకు సక్సెస్ అయిందంటే అది కమ్మనాడు అనే ప్రచారంలోకి కాపులందరూ వెళ్ళారు. ఉమ్, అప్పుడు కాపులందరూ పోలరైజ్ అయ్యి రంగా అప్పుడు కాపు నాడు పెడదామన్నాడు. ఉమ్, ఇతను అనుకుంది ఓ 25-30 వేల మందిని పిలుద్దామని. ఉమ్, సీన్ కట్ చేస్తే అసలు అతను కూడా ఊహించిన విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కాపులు సొంత డబ్బులతో వెహికల్స్ పెట్టుకుని వచ్చారు. అది, ఉమ్, చివరికి అప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి దాదాపు 24 గంటలు పైగా పట్టింది. ఉమ్, ఎందుకంటే పోలీసులు కూడా ఊహించలేదు అంత క్రౌడ్ అని. ఉమ్, కాపునాడు అన్నటువంటిది బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయింది. ఆ తర్వాతనే రంగా మర్డర్ జరిగింది. అవును. ఉమ్, అంటే ఇక అక్కడ కమ్మ కాపు అన్న వేరియేషన్ రంగా మర్డర్ తర్వాత పీక్కి వెళ్ళింది. అప్పుడు అంతకు ముందు లేదు, అంతకు ముందు ప్రారంభమైంది. ఉమ్. నేను చెప్పినట్టు ఈ గొడవల ఏది కమ్మనాడు కానీ కాపునాడు 83లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో అయితే టీడీపీకి మద్దతు ఇవ్వలేదు. లేదు చాలా అప్పుడు 83లో భారీగా గెలిచింది కదా. గెలిచింది కాపులు తర్వాత ఎందుకు కాపుల ఏరియాలోనే గెలిచింది కదా అప్పుడు ఉమ్, టీడీపీ. అంటే తర్వాత క్రమంగా దూరం అయ్యారు, కాంగ్రెస్ కి అదేం వచ్చేసారు. లేదు, కాపులకి కమ్మకి గొడవ బిగినైంది ఎప్పుడంటే రంగా చనిపోయాడు. చనిపోయారు. రంగాని చంపించింది ఎన్టీ రామారావు. ఎందుకంటే ఎన్టీ రామారావు నన్ను చంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడుతో అని చెప్పేసి పదే పదే ఆమరణ నిరాదీక్ష కూర్చుంది రంగా. ఉహు, ఆమరణ నిరాదీక్ష సందర్భంగా ఆయన హత్యకి గురి కావడంతో ఉమ్, ఎన్టీ రామారావు చంపించాడు అన్నటువంటిది మైండ్లో పడిపోయింది. ఉమ్, ఆనాటి కాపులకి ఇవాళకి కూడా ఆ ఫీలింగ్ ఉంది, ఉమ్, ఎన్టీ రామారావు చంపించాడు ఉమ్, కాపుల్ని అనగతొక్కాలనుకున్నాడు అన్నటువంటి ఆనాటి కాపులకు ఉంది. ఓకే. ఆ తర్వాత కాలంలో రత్నకుమారి గాని ఉమ్, రాధా గాని తెలుగుదేశంలోకి వెళ్ళటం, ఉమ్, తెలుగుదేశాన్ని సమర్థిస్తూ అసలు మా ఆయన చంపడంలో ఆయన పాత్ర లేదని చెప్పడంతో ఉమ్, ఇక ఆ తర్వాత వచ్చే యువతరం అది పట్టించుకోవాలి కమ్మా కాపు గొడవ. ఉమ్, ఉమ్. కానీ 2014 వచ్చేసరికి కాపు సామాజిక వర్గం టీడీపీకి సపోర్ట్ చేసింది అనేది, 19కి వచ్చేసరికి వైసీపీకి సపోర్ట్ చేసింది అనేది. అంటే ఇప్పుడు కమ్మ కాపు కాంబినేషన్తో ఇప్పుడు మేజర్ ఓట్ షేర్ ఖచ్చితంగా కూటమికి వెళ్తుంది, ఈ కాంబినేషన్తో గెలుస్తారనే కాపు లెక్క. సామాజిక వర్గపు కాన్సెప్ట్ ఇంకా తాము ఒక పార్టీని ఓన్ చేసుకున్నారో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రెడ్లందరూ జగన్ని ఓన్ చేసుకున్నారు, కమ్మందరూ చంద్రబాబుని ఓన్ చేసుకున్నట్టుగా కాపులు పవన్ని ఓన్ చేసుకుంటే ఈ ఎలక్షన్లో తెలియదు, అది నెక్స్ట్ ఎలక్షన్కి తెలుస్తుంది. ఎందుకయ్యా అంటే కాపులు ఇంతవరకు అట్లాగా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని అంటే ఉమ్, ఉట్టి ఒక కులంగా ఉంటే మిగతా కులాలన్నీ దూరం అవుతాయి కదా ఉమ్, ప్రాక్టికల్గా. ఇప్పుడు చూడండి, రెడ్లు ఏమన్నా మావాడు అని లోపల ఫీల్ అవుతారు కానీ ఉమ్, ఉట్టి రెడ్డి పార్టీగా చెప్పుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉమ్, ఉట్టి కమ్మ పార్టీగా చెప్పుకుంటుందా తెలుగుదేశం పార్టీ? ఉమ్, మరి వీళ్ళకొక్కళ్ళకే కాపు ముద్ర ఎందుకు వేయాలి? ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఎక్కువగా వాళ్ళే ఉంటారు, బీసీలు ఎక్కువగా ఉంటారు నాకు తెలిసి. ఉమ్. కాబట్టి అక్కడ కులం ఇది కాదు పాత్ర, కాకపోతే ఆ కులం వాళ్ళు ఇంటర్నల్ గా ఓన్ అంటే చేస్తారు. ఇక్కడ ఒకటి కూటమి కట్టడానికి కూడా కారణం 2019 తర్వాత కాపులు కమ్మలు రెండుగా చీలిపోతున్న టైంలో వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం కూడా కూటమి కట్టి చేశారు వీళ్ళిద్దరూ అనేది. ఆ కాంబో వర్కౌట్ అయితేనే గెలుపు సాధ్యం అవుతుంది అనేది. నేను అనేది ఇక్కడ అది జరగలేదా? కాపులు అట్లా ఓన్ చేసుకుంటారా లేదా అన్న దీంట్లో చెప్పలేమంటున్నాయి. అంటే కొన్ని పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఇంకో రకంగా ఆయన ఓన్ చేసుకున్నారు అనేదే కదా 2019. గెలవగానే ఎట్లా కౌంట్ వేస్తారంటున్నా. ఇప్పుడు యాంటీ జగన్ అవుతుంది. ఇప్పుడు అవును. క్రిందసారి ఉంది, ఎందుకు వేశారు? అప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, ఎందుకు వైసీపీకి వేశారు వాళ్ళు ఓట్లు కాపులు? అక్కడ చిరంజీవికి ఫస్ట్ ట్రిప్ కాపులు పోలరైజ్ అయ్యి ఓట్లు వేసింది చిరంజీవికి మొట్టమొదటిసారి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాపులు పోలరైజేషన్ తో ఓటు అంటూ జరిగింది మొట్టమొదటిసారి చిరంజీవికి. బట్ కాపులు పోలరైజ్ అవడం వల్ల మిగతా కులాలన్నీ దూరమైంది, అందువల్ల ఆయన 18 సీట్లకే పరిమితం అయ్యారు. ఆ తర్వాత కాపులు మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి అందుకనే ఓన్ చేసుకోవడం తగ్గించారు, అందులో ఆయన పార్టీని విలీనం చేశాడు. అవును. ఆ తర్వాత వాళ్ళు తెలుగుదేశానికి వేశారు 2014లో, 2019లో వైసీపీకి వేశారు. కాబట్టి ఇక్కడ కాపులు పోలరైజేషన్, కాపులు ఏంటంటే తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు కానీ ఎవరితోనో కలిసి వెళ్ళడానికి కాదు. తమ తరపున ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా తమ వాడు ఎవరు లేరు కాబట్టి
పవన్ కళ్యాణ్ ముందు అట్లా తీసుకొస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా తనని ఎస్టాబ్లిష్ చేసి గెలిపిస్తే భవిష్యత్తులో తను ముఖ్యమంత్రిగా అవుతాడలే అన్నటువంటి రూట్లో ఇప్పుడు సపోర్ట్ చేయాలి. అంతే తప్పించి ఇప్పుడు చంద్రబాబుని చూసినట్టుగాను జగన్ని చూసినట్టుగాను ఇతన్ని చూస్తున్నదా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్? అది అక్కడ ప్రధానమైన పాయింట్. సామాజిక పరంగా ఏమన్నా కొత్త కాంబినేషన్ అనుకోవచ్చా దీన్ని? పాతదే అంటున్నా, 2014లో కలిసినే చేశారు కదా, 2019 అంటే ఇప్పుడు ఒక పార్టీ వైపుకి రాలేదు కాబట్టి కాపు ఓటింగ్ కొత్త కాంబినేషన్ గా అయితే చూడలేం. వచ్చుంటే గనక కొత్త కాంబినేషన్ అనుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఈయన పోటీ విడిగా చేస్తుంటే అది కొత్తది ఫినామినా. అంటే ఇప్పుడు ఎలాగైతే టీడీపీ కమ్మ ఓటు బ్యాంక్, రెడ్డికి వైసీపీకి రెడ్డి ఓటు బ్యాంక్ అనుకుంటున్నాము, కాపు ఓటు బ్యాంక్ ఇంకా అలా రాలేదు. అట్లా కాదు, అది ప్రస్తుతం ఈ కాపు ఏరియాలో గెలిచింది అనుకోండి. ఇప్పుడు కాపు ఏరియాలో క్రిందసారి వైసీపీ గెలిచింది కదా, ఈ ట్రిప్ ఇటుకు వచ్చినట్టు కూటమి వైపు అదే పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం వల్ల 2014లో కూడా ఇటుకే వచ్చింది కదా. అవును అవును, 2014 వేళకే. మరి 2019లో ఆయనకి విడిగా రాలేదుగా, అదే లెక్క అయితే. బేసిక్ గా అందుకని ఇంకా పోలరైజ్ ఈ ట్రిప్ ఎలక్షన్ ని కమ్మ కాపు కాంబినేషన్ అనడానికి. ఇంకోటి, కాపులు తమ మద్దతుతో కమ్మ రావాలని కోరుకోవట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు గెలవాలని పవన్ కోరాడు కాబట్టి కోరుతున్నాడు అనుకోవచ్చు, కానీ తమవాడు ముఖ్యమంత్రి కాకుండా ఎప్పుడు కమ్మను ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటా. కానీ ఒకటి, ఈ కులాలతో పాటు ఏదో ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంకుగా వైసీపీకి ఎస్సీ ఎస్టీ లేదంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది అనేది. కానీ వైసీపీ వ్యూహాన్ని చిత్తు చేయడానికి తెలుగుదేశం పార్టీస్, ఎందుకంటే కోస్తా జిల్లాలో కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, ఇటు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా. ఆ ఓటు బ్యాంక్కి ఈ కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ యాడ్ అయితే ఖచ్చితంగా వైసీపీ ఓట్ బ్యాంక్ చిల్లు పడుతుంది అనే లెక్క కూటమి కట్టడం వెనక. అది ఏమన్నా వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ సామాజిక వర్గంలో 30% దాకా పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే కాపు రిజర్వేషన్ల అంశం మీద. ఇప్పుడు ఆ బీసీలు వెనక్కి వచ్చారా లేదా అన్నది తేలాలి. వస్తే అది ఈజీ విండు, భారీ విజయం లభిస్తుంది. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం క్రిందటిసారి జగన్ కేసారు. ఎందుకని? ఇటు పొత్తు లేకపోవడం, రెండోది పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి పరోక్షంగా టీడీపీనే సమర్థిస్తున్నాడు అన్నటువంటి కోపం. ఆ కోణంలో నుంచి ఇక్కడ జగన్ వైపుకి టర్న్ అయ్యారు వాళ్ళు. బీజేపీ ఓటర్ కూడా క్రిందటిసారి చంద్రబాబు మీద కోపంతో జగన్ కేసారు. ఇప్పుడు ఆ ఓట్లు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కదా వాళ్ళు, ఆ ముగ్గురు కాంబినేషన్ తో. కాబట్టి ఆ మూడు కలిసినప్పుడు ఆటోమేటిక్ గా జగన్ కి మైనస్సే కదా. అంటే ఈ ఎన్నికల్లో మాత్రం కాపు ఓటింగ్ ఎట్టి వెళ్తుంది అనేది ఓకే, మనం డిసైడ్ చేయాలి ఒక పార్టీకే ఉంటుందా లేదని. కమ్మ ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ గా కూటమి వైపే ఉంటది ఇటీవలదని. కమ్మ కాపుకి మెజారిటీ బీసీ ఓటింగ్ గనక యాడ్ అయితే ఖచ్చితంగా కూటమికి కలిసి వస్తుంది అనేది వాళ్ళ అంచనా. ఆటోమేటిక్ గెలుస్తారు, నో డౌట్. అందులో కమ్మ కాపు బీసీ కాంబినేషన్ అంటే కాంబో, అది అదే అంటున్నారు, పెద్ద కాంబో. 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్. అంటే మేజర్ ఓట్ బ్యాంక్ అన్ని 35% బీసీలు. అవును, వాస్తవంగా అది తెలుగుదేశం ఓట్ బ్యాంక్, దాంట్లో చీలిక వల్ల దెబ్బతింది అది. ఆ ఓట్లు పోలరైజ్ అయ్యేట వెళ్తే ఇంకా వైసీపీ గెలిపెట్ట సాధ్యం అవుతుంది. కొన్ని కీలక సెగ్మెంట్స్ లో లైక్ వెస్ట్ లాంటి చోట్ల సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళని తీసుకురావడం, అది ఏమన్నా దెబ్బ అవుతుందా కూటమికి, లేదంటే ఆర్థికంగా నెట్టుకుపోతాడని అనుకోవాలా? ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ బీసీలకి ఇచ్చేటట్టయితే చంద్రబాబు నాయుడు ఎందుకు పోటీ చేయాలా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోటీ చేయాలి? అదేలేండి, కాబట్టి అలాగే ఉండదు. బీసీ ఏరియాలు బీసీలకే ఇచ్చేటట్టయితే నిజంగా ఇప్పుడు అలా అనుకుని ఉంటే ఈ మూడిట్లో బీసీలే గెలవాలి. లోకేష్, కుప్పము, పులివెందుల అంటే బీసీ చేయట్లేదు, బీటెక్ రవి ఇటు కదా చేస్తాం. ఇటు పక్కన మిగతా చోట్ల కూడా ఉండాలి. ఇప్పుడు హిందూపురం అట్లాంటి చోట్ల జరగాలి. కానీ ఇప్పుడు హిందూపురం అయినా లోకేష్ అయినా ఈ 4 కూడా ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే కాపులు ఎక్కువగా ఉన్న చోట పోటీ చేస్తున్నాడు. మిగతా 4 చోట్ల బీసీలు ఎక్కువ ఉన్న చోట్లే అయ్యి మరి వాళ్ళు ఓడిపోవాలి కదా బీసీల రాజ్యాధికారం కోరుకుంటే. కాబట్టి బీసీలు ఆ కోణంలో ఉండరు నాకు తెలిసి. అంటే బీసీ మెజారిటీ ఓట్ బ్యాంక్ తో ఏపీలో ఇప్పుడు ఒక సరికొత్త సామాజిక ముఖ చిత్రం చూస్తామా? కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కనుక నిజంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు వీళ్ళకి కనుక యాడ్ అయితే ముఖ చిత్రం ఏమైనా మారిపోద్ది? కమ్మ కాపు బీసీ ఏకమైతే జగన్మోహన్ రెడ్డిని పొరపాటును కూడా గెలవలేడు. కమ్మ కాపు బీసీ ఏకమైతే ప్రస్తుతానికి అతనికి ఉన్నదప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అవుతుంది, దాంతో గెలవలేడు అతను. అవును, ఓన్లీ ఆ ఓట్ బ్యాంక్ అయితే కష్టమే. రైట్, చూద్దాం. మొత్తానికి సామాజిక పరమైన లెక్కలైతే కొనసాగుతున్నాయి ప్రస్తుతం. కూటమి అయితే పూర్తిగా ఈ మేజర్ ఓట్ షేర్ ఏదైతే ఉందో కమ్మ ఓట్లు కానీ కాపు ఓట్లు కానీ లేదంటే బీసీలో మెజారిటీ ఓట్ బ్యాంక్
తమ వైపే ఉంది అని బలంగా నమ్ముతుంది. అదే అంచనా కరెక్ట్ అయితే మరి గెలుపోవటంలో ఎవరు అనేది చూడాలి.